వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతం. కరీంనగర్ జిల్లాలో రెండో విడత పంచాయతీ పోరులో 84.82% పోలింగ్. పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలతో మమేకమై ఓటర్లకు సహాయం అందించిన పోలీసుల మానవీయతపై ప్రశంసలు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళి పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి. డ్రోన్ కెమెరాలతో పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్ బందోబస్తు పర్యవేక్షించిన కరీంనగర్ సిపి గౌస్ ఆలం. పీస్ అండ్ ఫెయిర్గా రెండో విడత పోలింగ్ ముగియడంతో హర్షం. కరీంనగర్ ముకరాంపురలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ. భారీ సంఖ్యలో పాల్గొన్న దీక్షా స్వాములు. కరీంనగర్ జిల్లాలో రెండో విడత పంచాయతీ పోరులో 84.82% పోలింగ్ జరిగింది. పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. 5 మండలాల్లోని 113 గ్రామాల్లో రెండో విడత పోలింగ్ నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా పోలింగ్ నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. తిమ్మాపూర్ మండలం తిమ్మాపూర్ పంచాయతీ పరిధిలోని జోగయ్యపల్లి రామకృష్ణ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. చిగురుమామిడి మండలం ముల్కనూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, గన్నేరువరం మండలం గుండ్లపల్లిలోని శ్రీరామకృష్ణ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఆయా కేంద్రాల్లో ఎప్పటి వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఓటర్ జాబితాలోని ఓటర్ల క్రమసంఖ్య సరిచూసుకుని ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలని ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. పోలింగ్ స్టేషన్ ఆవరణలో ఉన్న సర్పంచి, వార్డు సభ్యుల అభ్యర్థుల జాబితాను పరిశీలించారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఓటర్ల సంఖ్య, పోలింగ్ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం ఎప్పటికప్పుడు నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేయాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించారు. క్యూలైన్లు పోలింగ్ కేంద్రాల్లోనికి రాకుండా కేంద్రం బయటే ఉండేలా చూసుకోవాలన్నారు. ఓటర్ స్లిప్ల పంపిణీ గురించి BLOలను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ మెటీరియల్ను జాగ్రత్త పరచాలని ఆదేశించారు. మధ్యాహ్నం 1 గంటలోపు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. కరీంనగర్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలీసులు మానవీయత ప్రశంసనీయంగా మారింది. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వృద్ధులు, మహిళలు, ప్రత్యేక అవసరాలున్న ఓటర్లకు పోలీసులు సహాయం అందించారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రతతో పాటు ఓటర్లకు అవసరమైన మార్గనిర్దేశం, భరోసా కల్పిస్తూ చేయూతనందించి వారు సురక్షితంగా ఓటు వినియోగించుకునేందుకు పూర్తి సహకారం అందించారు. పోలీసులు ప్రజలతో మమేకమయ్యారు. తిమ్మాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ఓటు వేయడానికి ఒక వికలాంగురాలు రాగా ఆమెను వీల్చైర్ సహాయంతో పోలింగ్ స్టేషన్కు పంపించి ఓటు వేయించారు. కరీంనగర్ రూరల్ CI నిరంజన్ రెడ్డి. అదేవిధంగా తిమ్మాపూర్ మండలంలోని నేదునూరు గ్రామంలో ఒక వృద్ధురాలు ఓటు వేయడానికి రాగా ఆమెను CI నిరంజన్ రెడ్డి వీల్చైర్ సహాయంతో పోలింగ్ స్టేషన్కు పంపించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతియుత వాతావరణంలో పోలింగ్ కొనసాగేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే లక్ష్యంతో పోలీసులు నిరంతరం విధులు నిర్వర్తిస్తూ మానవత్వం ప్రదర్శించారు. కరీంనగర్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి పరిశీలించారు. కరీంనగర్లో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండవ దఫా పోలింగ్ నేపథ్యంలో పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. జిల్లాలోని 5 మండలాల్లో రెండవ విడత పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో 162 పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ స్క్రీన్ల ద్వారా జిల్లా ఎన్నికల అధికారి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో కరీంనగర్ సిపి గౌస్ ఆలం పోలీసుల కృషిని అభినందించారు. రెండో విడత కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5 మండలాల్లోని 113 గ్రామాల్లో పోలింగ్ నిర్వహించగా పలు కేంద్రాలను సిపి గౌసాలం సందర్శించి పరిశీలించారు. మానకొండూరు, కేశవపట్నం, తిమ్మాపూర్, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సిపి సందర్శించడంతో పాటు డ్రోన్ కెమెరాతో ఓటర్ క్యూలైన్ పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు కేటాయించిన సిబ్బంది పనితీరును, పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని అధికారులకు, సిబ్బందికి సిపి సూచించారు.
ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకోవడం, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసేలా పర్యవేక్షించడంలో కరీంనగర్ పోలీసు యంత్రాంగం నిమగ్నమై ఉందని సిపి సందర్భంగా తెలిపారు. కరీంనగర్ ముకరంపురలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో దీక్షా స్వాములు పాల్గొన్నారు. కరీంనగర్ సాయికృష్ణ థియేటర్ సమీపంలోని కరెంట్ డిపార్ట్మెంట్ ఏఈ సంపత్ గురుస్వామి ఇంట్లో అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఘనంగా జరిగింది. కోపగాని శ్రీనివాస్ గౌడ్ గురుస్వామిచే అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించారు. గడప నాగరాజు, వేముల విష్ణుమూర్తి బృందంచే భజన సంకీర్తనల్లో ఆ ప్రాంతమంతా మారుమోగింది. విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామికి అష్టోత్తర పూజ నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వామికి అభిషేకాలతో పూజ నిర్వహించారు. అనంతరం పడిముట్టించారు. అయ్యప్ప స్వాముల పేటతుల్లి ఆట ఆడారు. అనంతరం అయ్యప్ప స్వాములకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కరీంనగర్ టు శబరిమల మహాపాదయాత్రగా వెళ్లి తిరిగి వచ్చిన గడప నాగరాజు గురుస్వామిని శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహాపాదయాత్ర గురుస్వామి గడప నాగరాజు, దాడి సంపత్ కుమార్ గురుస్వామి, వేముల విష్ణుమూర్తి, పద్మ, వరాల నరేందర్ జ్యోతి, దాడి సంపత్ కుమార్ గురుస్వామి, జ్యోతి, గోపగాని లక్ష్మీనారాయణ గురుస్వామి, కరెంట్ డిపార్ట్మెంట్ ఎస్సీ గంగాధర్ గురుస్వాములు, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు. అదే ముగ్గురుతో ప్రారంభమై మొన్నటిసారి 120 మంది అయ్యప్ప భక్తులతో క్షేమంగా తిరిగి అక్టోబర్ 12 బయలుదేరి మరి నవంబర్ 26 దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం 27 అందరూ కూడా క్షేమం వచ్చారు. ఇతర జిల్లాలకి వెళ్ళి మరి ఇతర రాష్ట్రాలకి వెళ్ళి కూడా వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు పూజ చేసుకున్న స్వామి సంపసాబ్ కూడా మా ఎప్పుడు ఒక సంవత్సరం పాదయాత్ర రావడం జరిగింది. వారు కూడా పాదయాత్రకు వారి యొక్క సిబ్బంది, ఎలక్ట్రిక్ సిబ్బంది, కరెంట్ ఆఫీస్ సిబ్బంది కూడా మనకు అన్నదాన కార్యక్రమానికి వాళ్ళు భిక్ష ఏర్పాటు చేస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా. ముఖ్యంగా ఏంటంటే దాదాపు 25 సంవత్సరంలో ఒక 28 నుండి 29 మంది అయ్యప్ప భక్తులను నేను పాదయాత్ర తీసుకోవడం జరిగింది. స్వామి సాంశేంద్ర స్వామి అందరూ పాదయాత్ర చేసేదంటే ఓపిక, ఆలోచన. మనం ఒక అందరు ఏసీ కార్లల్లా ఈ రోజు ఉంటాయి కాకపోతే మన యొక్క శరీరం. పంచాయతీ ఎన్నికల్లో రెండవ విడత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఊహించిన విధంగానే ఫలితాలు వెలువడుతున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 418 గ్రామాల్లో రెండో విడత పోలింగ్ నిర్వహించగా ఓటర్లు పోటెత్తి ఓటు వేయడంతో 81% పోలింగ్ నమోదైంది. చలి తీవ్రతతో ఉదయం కాస్త పోలింగ్ శాతం తగ్గినప్పటికీ 10 గంటల తర్వాత పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఓటేశారు. 2 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు రాత్రి వరకు కొనసాగింది. గెలుపొందిన అభ్యర్థులు ఉత్సాహంతో ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 1 గంట వరకే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం తెలియనుండడంతో ఉత్కంఠగా అందరూ ఎదురు చూస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ పోలింగ్ 80.78% నమోదైంది. తంగళ్లపల్లి మండలం కేసీఆర్ కాలనీలో 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3 మండలాల్లో 88 గ్రామాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగితే సందర్శించి పరిశీలించారు. ఉదయం చలి తీవ్రతతో 10 గంటల తర్వాతనే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. 1 గంటలోపు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు. దీంతో తంగళ్లపల్లి మండలం కేసీఆర్ కాలనీలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించారు. సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి 3 మండలాల్లో 11 గ్రామాల సర్పంచ్లు ఏకగ్రీవం కాగా పోలింగ్ జరిగిన 77 గ్రామాల్లో 80.78% పోలింగ్ నమోదైంది. తొలి విడత మాదిరిగానే రెండో విడతలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ దే పై చేయిగా నిలిచింది. మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోగా రెండవ స్థానంలో బీఆర్ఎస్ నిలిచింది. సో ఈరోజు 3 మండల్ బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి ఓటింగ్ నడుస్తుంది. మొత్తం చోట్ల వెరీ పీస్ఫుల్లీ ఓటింగ్ నడుస్తుంది. సో అరౌండ్ 700 పోలీస్ ఫోర్స్ డిప్లాయిడ్ అయింది ఎన్ని ప్లేసెస్లో. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో వీ హ్యావ్ అకార్డింగ్ టు కేటగిరీ నార్మల్, సెన్సిటివ్, క్రిటికల్. సో అకార్డింగ్ టు ఇన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఎక్కువ ఫోర్స్ డిప్లాయిడ్ అయింది. ఇప్పటి వరకు మొత్తం పీస్ఫుల్లీ నడుస్తుంది. పోలీస్ నుంచి అందరు జనాలకి ఒక రిక్వెస్ట్, ఎనీ ప్రాబ్లం వస్తే ఎలక్షన్ గురించి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి మాట్లాడండి, పోలీస్కి
కాల్ చేయండి, పోలీస్కి మాట్లాడండి. వీ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. డోంట్ ట్రస్ట్ ఆన్ రూమర్స్, సోషల్ మీడియా రూమర్స్. పోలీస్కి ఆర్ ఈవెన్ డిస్ట్రిక్ట్లో ఒక కంప్లైంట్ కమిటీ ఉంది డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో. సో అక్కడ ఎనీ క్లారిఫికేషన్ కావాలి అక్కడ మాట్లాడండి. సో ఆల్ సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ఇన్ ప్లేస్. ధర్మపురిలో 2వ విడత పోస్టల్ బ్యాలెట్ కేంద్రం ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు చూద్దాం. 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా ఫెలిసిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ రోజు, రేపు 2 రోజులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ సౌకర్యం ఉంటుందని, పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఉద్యోగులు వారి ఎన్నికల విధులకు సంబంధించిన ఆర్డర్ కాపీ, ఏదైనా ఫోటో, ఐడి కార్డు వెంట తీసుకుని రావాలని ఎంపీడీఓ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల 2వ విడత పోలింగ్ ప్రశాంతం. కరీంనగర్ జిల్లాలో 2వ విడత పంచాయతీ పోరులో 84.82% పోలింగ్. పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ పమిలా సత్పతి. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలతో మమేకమై ఓటర్లకు సహాయం అందించిన పోలీసుల మానవీయతపై ప్రశంసలు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళి పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమిలా సత్పతి. డ్రోన్ కెమెరాలతో పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్ బందోబస్తు పర్యవేక్షించిన కరీంనగర్ సిపి గౌస్ ఆలం. పీస్ అండ్ ఫెయిర్గా 2వ విడత పోలింగ్ ముగియడంతో హర్షం. కరీంనగర్ ముకరాంపురలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ. భారీ సంఖ్యలో పాల్గొన్న దీక్షా స్వాములు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.